ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఒక పిటిషన్ అయితే వేశారు. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్యే జగన్ అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఎందుకు అంటున్నానంటే, ఆయన తెలుసు గతంలో ఆయన చేసింది 2019లో వైసీపీ పార్టీకి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక నలుగురిని లాగేసుకుంటే మీకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా ఉండదు, మీరు అది గుర్తుపెట్టుకోండి, నేను అది చేయలేక కాదు అని చెప్పినటువంటి మాటలు. ఓటు పర్సంటేజ్ గురించి కాదు, సీట్ల గురించి. ముఖ్యంగా ఈ 18 మంది గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్ర ఉంటుంది అని చెప్పి ఇచ్చినటువంటి గైడెన్స్ మనకి. దాన్ని కూడా ఆయన కాదని ఈసారి 11 మందికే ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలని ఆయన కోరటం, ప్రతిపక్ష పాత్ర ఇచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ మరి అసెంబ్లీకి వెళ్ళనని ఆయన ఏమన్నా మొండికేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మరి హైకోర్టు ఎలా తీసుకుంటది, హైకోర్టు దీంట్లో ఎలా జోక్యం చేసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడూ జరిగింది అంటే ఆయన వరకు వస్తే తప్ప ఆయన గురించి ఎవరికి ఆయనకి బాధ లేదు అంటారు కదా, ఆయన వరకు వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలనే గెలుచుకున్నారు. అది కూడా ముక్కుతూ మూలుగుతూ 2000, 3000తో గెలిచిన వాళ్ళే 4-5 ఉన్నారు. అలాంటి వాళ్లతో ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా ఏదో సృష్టించాలి అనే ప్రయత్నంతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం, దాన్ని కూడా భయపడుతూ ఎక్కడ నేను చేసినటువంటి అవినీతికి ఇవి బయటికి వచ్చి నన్ను తినేస్తారేమో అని చెప్పి డెఫినెట్ గా ఇప్పటికే ప్రతిపక్ష పాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ సీఎంగా ఆయనకి ప్రజెంట్ ఆయనకి వెహికల్ ఇచ్చింది, కాన్వే కూడా అలర్ట్ చేసింది, సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ప్రతిపక్ష పాత్రలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి అన్ని అర్హతలు ఇచ్చి ఓ పక్కన కూర్చోబెడుతుంది. మొన్న ఇది ప్రమాణ స్వీకారం రోజున కూడా మినిస్టర్ గారు, అదే మినిస్టర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ అయిపోయిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో చేపించకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే చేపించారు. దాన్ని కూడా ఏమంటారు, ప్రతిపక్ష పాత్రే అంటారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష పాత్ర అన్ని కూడా ఆయనకే ఉంటాయి. ఎందుకంటే ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా కల లేదు. ఎందుకంటే ఆ మజా రావట్లా. ఆయన అడిగే క్వశ్చన్లకి ఆయన ఏం సమాధానం చెప్తాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ లీడర్ అక్కడ ఉంటే అసలు ఒక టైప్ ఆఫ్ మేనరిజం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈయన లేకపోతే ఆ మజా ఏముంటది. వాళ్ళు ఏదో అన్ని 2 పాత్రలు కూడా వాళ్ళే పోషించుకుంటున్నారు. డబ్బులు అడుగుతుంది వాళ్ళే, మాకు ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి డబ్బులు లేవని చెప్పి ఒక ఎమ్మెల్యే అడుగుతుంటే దానికి సంబంధించి రిప్లై కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తో, లేదంటే లోకేష్ గారు లాంటి వ్యక్తో, చంద్రబాబు గారు లేదంటే మంత్రులు ఇవ్వడమే జరిగిపోతుంది. వాళ్ళే అన్ని కూడా వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు. కానీ అసలు ఇన్ని సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరాన్ని జరిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఈ డబ్బులు ఎందుకు మీరు ఖర్చు పెట్టారు, ఈ డబ్బులు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించారు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి భూముల కోసం ఎన్నో దందాల గురించి ఇవన్నీ కూడా ఎందుకని జరిగాయి అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ మరి తట్టుకుని ఈసారి అసెంబ్లీకి రాగలుగుతారా, వాటికి సమాధానం చెప్పగలుగుతారా? మొన్న జరిగినటువంటి మదనపల్లికి సంబంధించి ఏంటది కలెక్టరేట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ని తగలబెట్టేసిన విషయంలో వీళ్ళ ప్రమేయం ఉందని చెప్తున్నారు. దాని గురించి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? అసలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా దళితుల హత్య గురించి, డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల గురించి, ఎవరో ఒక పిల్లోడిని పెట్రోల్లో కిరసనాలో పోసి చంపేసిన దాని గురించి, డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తిని పిచ్చోడిని చేసి చంపేసిన దాని గురించి, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాల మీద మీరు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉంటే డెఫినెట్ గా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ మీకు ఆ హక్కు ఉంది, మీరు వచ్చి కూర్చోవచ్చు, మిమ్మల్ని అడుగుతారు, మీరు సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉంటే డెఫినెట్ గా రావచ్చు. హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు నాకైతే అనిపిస్తుంది. హైకోర్టు కూడా డెఫినెట్ గా ఇస్తే బాగుండని చెప్పి నాకైతే నేను చాలా రోజుల నుంచి కోరుతున్నా. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ దీంట్లో దృష్టిలో పెట్టుకోవాలి, కంపల్సరీగా ఆయన రావాలి. ఇక్కడ హైకోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఆయన్ని ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టండి. ఆయన ఏం సమాధానం చెప్తాడు, కంటెంట్ రాస్తేనే ఒక పేరు, మొన్న మధుసూదన్ రావు అని చెప్పినటువంటి ఆ పేరులో కూడా తప్పు చెప్పినప్పుడు మరి అలాంటప్పుడు ఆయన ఏ రకంగా ఆయన ముందు పెట్టుకుని మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి,
కూర్చోబెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అడిగితే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్ ని చూడాలని చెప్పి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాని గురించి తొందరగా నిర్ణయం తీసుకుని ఈ అసెంబ్లీ సెషన్స్ లోనే, అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ లో అసలు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటది, దానికి వచ్చే వ్యూయర్షిప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి ఒక్క ఫీల్ ని ఈసారి అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో. అది కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే, ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి అడుగుతుంటే, మరి మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అనేది చూడాలనే కోరిక ఈసారి చాలా మంది ఉండిపోయింది. అది ఆయన వస్తేనే అవుతుంది. ఆయన రావాలి. అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, లోకేష్ గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, ఇవన్నిటి గురించి అసలు ఎంత దారుణంగా అసెంబ్లీలో వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార మదంతో ఎంతలా మాట్లాడారు అన్ని చూశారు. అవన్నీ బయటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండాలి. ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వాల్సిందిగా మా నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.